మొత్తానికి రైతు భరోసా డబ్బులు రేవంత్ రెడ్డి ఈ నెల 30వ తారీఖు రైతుల అకౌంట్లో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున డబ్బులు జమ చేయడానికి పూర్తి స్థాయిలో సిద్ధమైపోయినటువంటి పరిస్థితి. ఒక ఎకరానికి రైతు భరోసా డబ్బులు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వడానికి ఆల్రెడీ తయారయ్యారు. సుమారు 4,000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి కిందపడి మీదపడి ఏదో ఒకటి చేసి అప్పులు తీసుకునేటటువంటి కార్యక్రమం చేసిండు. ఇక ఎల్లుండే రైతు భరోసా, ఇంకా 2 రోజులు మాత్రమే సమయం ఉన్నది. సో 30వ తారీఖు రేవంత్ రెడ్డి ఖమ్మంలో భారీ బహిరంగ సభ పెడుతున్నాడు. ఆ భారీ బహిరంగ సభలో రేవంత్ అన్న బటన్ ఒత్తుతాడు. రేవంత్ అన్న బటన్ ఒత్తగానే రైతు భరోసా డబ్బులు అకౌంట్లో టికీ టికీ అని చెప్పి పడేటటువంటి అవకాశాలు కూడా పెద్ద ఎత్తున కనబడుతున్నాయి. అయితే ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే దాదాపు 75 లక్షల మందికి రైతు భరోసా వచ్చేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పుడు ఎండాకాలం పంటకు సంబంధించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం 70 లక్షల మందికి మాత్రమే రైతు భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసింది. ఇప్పుడు 75 లక్షల మందికి రైతు భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. మరి 5 లక్షల మంది ఎవరు అంటే 5 లక్షల మందిని రేవంత్ రెడ్డి కొత్తగా యాడ్ చేసిండు. ఇప్పుడు కొత్త పట్టా పాస్ పుస్తకాలు తీసుకున్నటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా రేవంత్ రెడ్డి కొత్త వాళ్ళకు కూడా రైతు భరోసా ఇవ్వడానికి పూర్తి స్థాయిలో సిద్ధమైపోయాడు. వాస్తవానికి చెప్పాలంటే 70 లక్షల మంది రైతులు, ఈ 70 లక్షల మంది రైతులలో రేవంత్ రెడ్డి ఎండాకాలం పంటకు సంబంధించి సుమారు 69 లక్షల మంది రైతులకు రైతు భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు. ఇంకా శాటిలైట్ సర్వే చేసిరు, జర్మన్ సర్వే చేసిరు. 1 లక్ష మంది రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తి స్థాయిలో రైతు భరోసా ఇవ్వలేదు. ఇది ఓపెన్ ఫ్యాక్ట్. అయితే ఇప్పుడు వానాకాలం పంటకు సంబంధించి 75 లక్షల మంది రైతులకు రైతు భరోసా ఇచ్చేటటువంటి ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఎట్లా అంటే ఇప్పుడు కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు ఉన్నాయి. కొత్త పట్టా పాస్ పుస్తకాలు, న్యూ పట్టాలు ఏదైతున్నాయో ఈ కొత్త పట్టాలకు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వడానికి సిద్ధమైపోయినటువంటి పరిస్థితి. ఎండాకాలంలోనే 3 లక్షల మంది కొత్తగా న్యూ పట్టా ఎవరికైతే ఉన్నాయో 3 లక్షల మంది కొత్త పట్ట పాస్ పుస్తకాలు ఉన్నటువంటి వాళ్ళు ఆల్రెడీ రైతు భరోసా కోసం అప్లై చేసి ఉన్నారు. అప్లై చేస్తే ఆ అప్లికేషన్ కొంతమంది రిజెక్ట్ చేసిరు, కొంతమందిది ఓకే చేశారు. ఇప్పుడు దాదాపు 3 లక్షల మందికి సంబంధించినటువంటి ఏదైతే రైతు భరోసాకు సంబంధించిన కొత్త పట్టా పాస్ పుస్తకం ఉందో ఆ కొత్త పట్టా ఉన్నటువంటి 3 లక్షల మంది రైతులకు కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వడానికి సిద్ధమయ్యారు. అంటే కొత్త వాళ్ళకు కూడా ఇప్పుడు రైతు భరోసా వస్తుంది.